ఉందన్న అసలు ఉంది సార్ ఉన్నారు సార్, వచ్చింది ఎన్టీవీ వాళ్ళు కూడా వచ్చారు. మోస్ట్లీ మెయిన్ ఛానల్స్ అందరూ వచ్చారు సార్. కానీ అదర్ వ్యక్తికి తెలియదు అట్లా. దీనికి అన్ని ఇస్తాడు ఇందులో. ఇక్కడ ఓకే కొట్టగానే మళ్ళీ నెక్స్ట్ ఇది వచ్చేస్తుంది మీకు. దీంట్లో మళ్ళీ పాస్బుక్ ఇవన్నీ యాడ్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ వచ్చేస్తుంది మీకు. అమౌంట్ చేసినాం అనుకోండి, మనం అమౌంట్ చేయగానే మనకి డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. అతని పేరు మీద ఫోన్ నెంబర్ మీద సెండ్ సక్సెస్ఫుల్లీ. ఇంకనే కదా, ఇంకనే ఏ రమ్మంటే ఏరియా అనేది సెంట్రల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు వారి సబ్ ఇన్స్పెక్టర్స్ కాంతారెడ్డి, తిమ్మప్ప, వారి సిబ్బంది అంతా కలిసి ఒక 5 మెంబర్స్ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఈ 5 మంది కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, ఉద్యోగాలు కూడా వీళ్ళు ప్రైవేట్ కంపెనీలు కాదు, విప్రో, తర్వాత అమెజాన్, కాగ్నిజెంట్, IBM లాంటి కంపెనీస్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక పక్క అదొక ఫ్రాడ్. తర్వాత మళ్ళీ ఈ హెరిటేజ్, తర్వాత ఆల్మండ్ హౌస్ ఇట్లాంటి వాటిలలో ఇదొకటి ఫేక్ బ్రాండ్ పేటిఎం అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో వాళ్ళు ఆ ఇచ్చినటువంటి సిగ్నల్స్ ప్రకారం మనం అతని నెంబర్ తీసుకుంటాడు, ఫోన్ నెంబర్ తీసుకొని పెట్టేస్తారు. అందులో అడుగుతారు మీ నెంబర్ ఏంటండి అంటే, ఇప్పుడు అన్నీ కూడా ఫోన్ నెంబర్తో లింక్ కదా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా. ఫోన్ నెంబర్ పేరు కొట్టంగానే వీళ్ళు బటన్ ప్రెస్ చేయగానే వాళ్ళకి అమౌంట్ పే చేసినట్టు వచ్చేస్తుంది అందులో ఫోన్లో. అది చూపిస్తారు వాళ్ళు. చూపించగానే సామాన్ ఎంత అనగానే అంత సామాన్ మొత్తం టోటల్ బిల్ చేసేస్తారు, అంత డెలివరీ చేసేస్తారు, ఇచ్చేసుకుంటారు. తర్వాత అతను ఆ బిల్ తీసుకొని పోయి బ్యాంక్ అకౌంట్లో వెరిఫై చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది దానికి బ్యాంకులో పైసలు పడలేదని చెప్పి. అప్పటిదాకా తెలియదు. అయితే దాని ఈ బ్యాంక్ పేటిఎం అనే దానికి కిందనే వాడు ఇస్తాడు ఫాల్స్ అని చెప్పాలి, అంటే నిజమైనటువంటి సాఫ్ట్వేర్ కాదన్నట్టు. అట్లా ఇప్పుడు దగ్గర వీళ్ళు ఒక జూబ్లీహిల్స్లో ఒక షాప్లో 1,20,000, హ్యాబిట్స్లో ఒక 20,000, తర్వాత నారాయణగూడలో ఈ ఆల్మండ్ హౌస్లో ఇంకా చిన్న షాప్స్లో చాలా వాట్ల దాంతో మొత్తం ఆ సామాన్ ఇంకా చాలా వాడుకున్నారు వాళ్ళు. ఒక సంవత్సరంకెళ్ళి చేస్తుంది ఈ వ్యవస్థ మొత్తం. డబ్బులు చాలా వాడుకున్నారు వాళ్ళు, వచ్చిన డబ్బులు వచ్చినట్టు. తర్వాత ఇందులో ఒక లేడీ కూడా ఉన్నది, రేష్మా అని చెప్పి. దీంట్లో ఈ మేము అరెస్ట్ చేసినటువంటి 5 మందిలో వీళ్ళు ఏం చేసినారంటే, ఫస్ట్ యాక్చువల్గా ఈ మహమూద్ అలీ అనే అతను 28 ఇయర్స్ ఉంటాయి ఇతనికి. ఇతను 8th క్లాస్ వరకు చదువుకున్నాడు. న్యూటన్ స్కూల్ ఫతే దర్వాజాలో చదివిండి. ఇతను మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. ఇతను ఏం చేసిండు, 2013లో ఇదే విధంగా జాబ్స్ ఇప్పిస్తాను మోసం చేసి పోతే నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు అయింది. అక్కడ NBW కూడా పెండింగ్ ఉంది అతని మీద. వీళ్ళు రీసెంట్గా ఒక సంవత్సరం నుంచి ఏం చేసిందంటే ఒక 4-5 వీక్లో పెట్టింది వీళ్ళు. ఏది ఇన్స్టాంట్ జాబ్ పెట్టి లక్కడి కప్పు అంటే ఒక నెల రోజులు పెడతారు అన్నట్టు. ఈ ప్రైవేట్ కంపెనీస్లో మీకు జాబ్ ఇస్తామని చెప్పి ఒక 1 మంత్ ఉంటుంది అంతే ఆఫీస్. ఇది 1 మంత్ కాగానే మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. ఇన్స్టంట్ జాబ్ అని లక్కడి కప్పుల్లో పెట్టినారు. తర్వాత స్పాట్ లింక్ అని చెప్పి హిమాయత్నగర్లో పెట్టినారు. కెనాయ్ సాఫ్ట్ అని చెప్పి హైటెక్ సిటీలో పెట్టిండ్రు. క్రూయిజ్ కన్సల్టెంట్ అని చెప్పి కోటిలో పెట్టిండ్రు. తర్వాత స్పాట్ లింక్ CTC సికింద్రాబాద్, క్యాబిన్ అని ఒకటి బాబుఖాన్ ఎస్టేట్లో. ఎక్కడ పోయినా కూడా ఒక్కటే నెల రోజులే ఉంటుంది వీళ్ళది. నెల రోజుల కంటే ఎక్కువ ఉండదు. వీళ్ళు పెట్టేసి అయిపోగా